పిరికి నా పిందెల్లారా, దమ్ముంటే ఇట్రండిరా, బానెట్టు బద్దలైపోద్ది. వాళ్ళెవరనుకుంటున్నారా? నా బిడ్డలరా, నా ఊపిరి, నా ప్రాణం. వాళ్ళలో పారేది నా రక్తం రా. ఈయన హిట్లర్ నాన్న? అవునే. రేయ్, వాళ్ళగాని కీడు చెయ్యాలని ఎవడైనా చూశాడో లారీతో తొక్కించి పేగులు బయటికి తీస్తా. మగాళ్ళైతే నా భయ్యా ముందుకు రండిరా, జాకిలు ఇరిగిపోతాయి. మరి ఇన్నాళ్ళు వీళ్ళెక్కడున్నారా? ఊళ్ళోనా, జైల్లోనా? ఊరి బయటే మొదటి పెళ్ళ ఉండంగానే రెండో పెళ్లి చేసుకున్నట్ట. కానన్ను ఇప్పుడు ఆ ఇద్దరు పెళ్ళాలు లేరు. కొడుకేమో ఇంట్లోకి రానియట్లేదు, అందుకనే రెండో పెళ్ళ బిడ్డలతోనే ఊరి బయట ఉంటున్నాడు. నా బిడ్డల్ని హేళన చేసే మగాళ్ళు మనగాళ్ళు ఈ ఊళ్ళో ఉండటానికి లేదు. ఉంటే ఊరంతా మశానం చేసేస్తా. ఒరేయ్, ఇంత డేంజర్ గాండి మనం ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. ఏందన్నా అది? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోదాం. మీరు లోపల పదండి. ఉన్న బిడ్డల్ని పెళ్ళాన్ని సరిగ్గా చూడని ఈయనకి ఇంకో పెళ్ళాం ఎందుకో? బంగారం లాంటి పెళ్ళాన్ని చేతులారా చంపేశాడు. అందరూ చిన్న పిల్లలు ఎలా బతుకుతారో ఏమిటో. పైగా ఆడపిల్లలు. ఈ వయసులో సచ్చినోడికి ఈ బుద్ధి ఏమిటో. కుట్రపన్ని నాకు ఒక అమాయకపు ఆడదానితో అక్రమ సంబంధం అంటగట్టి నేను రెండో పెళ్లి చేసుకునేటట్టు చేస్తా నిన్ను. నన్ను దేవుళ్ళ చూసుకునే నా భార్య గుండె పగిలి చచ్చేటట్టు చేస్తావా? నన్ను హంతకుడిగా నమ్మించి జైలుకి పంపిస్తావా? అది ఎవడైనా అడుగు ముందుకు వెళ్తాడో నరికి పారేస్తా. నా బిడ్డల దృష్టిలో తల్లిని చంపిన కసాయి తండ్రిగా ముద్ర వేసి నా బిడ్డలు నన్ను అసహించుకునేటట్టు చేస్తావా? నేనన్నీ పోగొట్టుకుని ఒక లారీ డ్రైవర్ గా గుడిసెల్లో కాపురం చేయడానికి కారణం నువ్వు కదరా. శేషు, ఇన్నాళ్ళు నువ్వు నా కొడుకుతో ఉన్నావు కాబట్టి నీ జోలికి రాలేదు. ఇక నుంచి నా జీవితాన్ని నువ్వు ఎలా నాశనం చేశావో నీ జీవితాన్ని నేను అలాగే నాశనం చేస్తా. నువ్వు చచ్చే వరకు నిద్ర లేకుండా చేస్తాను. నువ్వు బ్రతికినన్నాడు చచ్చేటట్టు చేస్తాను. అయ్యా, రుద్రరాజు వాళ్ళకి లెటర్ ఇచ్చి రావాలి. రుద్రరాజు గారికే? ఏం భయపడకు. ఏంటి నర్సింగ్, నువ్వు గిడికి ఎందుకు వచ్చినావు? మీ పెదబాబు గారు ఉన్నారా? ఏంది మా భాషలో సావానికి వచ్చినావా? గా ఇంటికా నుంచి ఈ ఇంటికి వస్తే ప్రాణాలతో బయటపడడం తెలుసు కదా. ఈ లెటర్ ఇవ్వని పెద్దయ్య గారు పంపారు. ఈ లెటర్ నేను ఇస్తా కానీ నువ్వు పో. నేను చెప్తున్నా, నువ్వు పో.
ఉత్తరం తీసుకొచ్చాడు తప్పే బావా. ఇప్పుడు నిన్ను కొట్టింది ఉత్తరం తెచ్చినందుకు కాదురా, ఈ ఉత్తరం ఇచ్చిన వాడి చెయ్యి నరికి తేనందుకు. వాడి గుండెల్ని చీల్చే ఖడియ ఎప్పుడొస్తుందని మేము తప్పించిపోతుంటే రాజీకని రాయబారిని పంపిస్తాడా ముసలండక్క? వదినా చిన్న ఇక్కడ చిన్న నిన్ను మీ అన్నయ్యలు పిలుస్తున్నారు. ఎవరిని చంపాలి వదినా? నాకేం తెలుసు, ఆ ఆదిశశి ఏదో ఉత్తరం పంపాడు. ఏవి రాశాడు? శత్రుత్వాలు మర్చిపోవాలట, మనం సహాయం చేయాలట. సరే అంటే స్వయంగా సంప్రదింపులకు వస్తారట. చెత్తనాయలు. రేయ్, నువ్వు మాట్లాడవేంట్రా? వాడికి ఏం సమాధానం చెప్తా ఉంటావు? నన్ను అడిగితే వాడికి సహాయం చేయకూడదంటాను. నన్ను అడిగితే సహాయం చెయ్యాలంటాను. ఎందుకు చెయ్యాలరా? ఎలా చేస్తావు? అసలు మనకి ఇలా ఉత్తరం రాసి పంపడానికి వాడికి ఎన్ని గుండెలరా? వాడు మనకు చేసే నమ్మక ద్రోహం మర్చిపోయావా? మా ఊరి రైతులు మీ ఊరి రైతులే కాకుండా ఈ చుట్టుపక్కల ఊళ్ళలో రైతులందరూ మన గోడౌన్స్ లో దాచుకున్న ధాన్యం బస్తాలన్నీ మనం అండర్ గ్రౌండ్స్ లో దాచేస్తాం. ధాన్య బస్తాల ప్లేస్ లో ఓక బస్తాలు పెట్టి గోడౌన్స్ కి నిప్పంటించేశాం. అగ్ని ప్రమాదం జరిగి ధాన్యం మొత్తం పోయిందని ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కోట్ల రూపాయలు కొట్టేపోతున్నాం. పొరపాటున మన ప్లాన్ బయటపడిందో పడింది. సార్, ఇప్పటికైనా నా మాట నమ్ముతారా? ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజల్ని మోసం చేస్తున్న పరమ దుర్మార్గం వీళ్ళు. అవును సార్, నేను ఎంత చెప్తున్నా వినకుండా నన్ను కూడా భయపెట్టి వీళ్ళ మోసంలో ఇరికించాలని చూస్తున్నారు. మిస్టర్, సార్, అండర్ గ్రౌండ్ లో వీళ్ళు దాచిన ధాన్యం మొత్తం సేఫ్ గా ఉన్నాయి. అరెస్ట్. ఆ రోజు ఉన్నట్టుండి ప్లేట్ ఫిరాయించి మాధవ పక్కన చేరి మనకే దెబ్బతీశాడు. అలాంటి నీచుపు నా కొడుకుని మళ్ళీ మన పక్కన చేర్చుకుని హెల్ప్ చేద్దాం అంటావరా? వీరపత్రుని జైలుకి పంపి మాధవని వాడి చెల్లెల్ని ఏనాడు పట్టించుకొని వెధవ మాధవ ఆస్తి పడేసరికి వాడి పక్కన చేరిపోయాడు. ఇప్పుడు వాడు శత్రువులు అయ్యేసరికి మళ్ళీ మన దగ్గర చేరుతున్నాడు. తప్పే, నా తప్పే. ఇలాంటి వెధవను మన పక్కన చేర్చుకోకూడదు. వాడిని మనం కూడా తని తరివేద్దాం. రేపో మాపో వాడు మళ్ళీ మాధవ పక్కన చేరుతాడు. విడిపోయి వీక్ అయిన వాళ్ళని మళ్ళీ కలిసిపోనిద్దాం. వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేసేద్దాం. వద్దు, ఈ అవకాశాన్ని మనం వాడుకోవద్దు. మన పగ తీరొద్దు, ఇలాగే చచ్చిపోదాం. మన అసలు శత్రువు మాధవ్. వీడిని అడ్డం పెట్టుకుని వాడిని దెబ్బతీయాలి. రేయ్, ఆదిశేషే కబుర్ చెయ్యి. నమస్కారం. నమస్తే. నమస్కారం. భయపడకండి. చేతులు జోడించి వచ్చిన వాడిని చేరదీస్తామే గాని చంపం. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి. పులి ఏనుగు నా మీద పగబట్టే రెండు ఒకటైతే నా తల ముందు వేరు చేస్తాయని భయంగా ఉంది. పులి ఏనుగు రెండు కలిసిన సింహాన్ని ఏం చేయలేవు. నువ్వు వచ్చింది 3 సింహాల దగ్గరకు. వాళ్ళని మాకు వదిలే, మా ఆట మేము ఆడుకుంటాం. నువ్వు చూస్తూ ఉండు. ఇంత సహాయం చేయబోతున్న మీకు నేనేమిచ్చినా చాలదు. చెప్పండి, ప్రత్యుపకారంగా నన్నేం చేయమంటారు? మీ మాంసం 75 కేజీలు కావాలి. భయపడ్డారా? లేకపోతే ఏంటండి, మేము ఏమన్నా కిరాయి రౌడీలమా? మీ దగ్గర డబ్బు తీసుకుని మీరు చెప్పిన వాళ్ళని చంపడానికి? అపార్థం చేసుకోకండి. ఈ రోజు నుంచి నేను మీ మనిషిని. మీకోసం ఏమైనా చేస్తాను. నా బిజినెస్ లో మీకు పార్ట్నర్షిప్ ఇస్తాను. అవసరం వచ్చినప్పుడు మేమే అడుగుతాం. మరి నాకు సెలవా? వెళ్ళొస్తానండి. అలాగే. రేయ్, ఎంత బుద్ధి తక్కువగా మాట్లాడావురా. వాడు ఏమైనా ఇవ్వడానికి సిద్ధమైతే నువ్వు వద్దంటావా? వాడికి సహాయం చేద్దాం అనుకున్నాం కానీ ఉచితంగా చేస్తావా? ఇన్నాళ్ళు మనం ఎదురు చూసింది కేవలం వాడి బిజినెస్ లో పార్టనర్స్ కావడం కోసమా? కాదు. సమయం వచ్చినప్పుడు వాడి ఆస్తిలో కనీసం సగమైనా తీసుకోవడం కోసం. సగమా? అంటే వాడి కూతురు, వాడి సగం ఆస్తికి వారసురాలు. దాన్ని మనకేమని అడుగుతాం. అసలు ఏమిట్రా మీరు మాట్లాడేది? మనకు వాడి కూతురు ఎందుకురా? మీకు కాదులేండి, చిన్నాకి తనకిచ్చి పెళ్లి చేయమంటున్నాడు.
అవును, వాడి కూతుర్ని చేసుకుంటే మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన బద్ధశత్రువు మాధవుని కూడా దెబ్బతీసినట్టుంటుంది. అది వాడికి పెద్ద దెబ్బ కాదు. వాడిని నిజంగా దెబ్బతీయాలంటే వాడి ప్రాణానికి ప్రాణమైన వాడి చెల్లెల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా. నమస్కారం అమ్మగారు. నమస్తే. ఇంకా ఎంతసేపు చేస్తారు అమ్మాయి గారు? అవతల పెద్దమ్మ గారు ఎయిటింగ్ చేస్తున్నారు. వెళ్తాం పదండి. ఎవరు? శారదమ్మ గారు. శారద వెళ్ళిపోయిందే. వెళ్ళిపోనారా? ఇవాళ ట్యూషన్ తొందరగా అయిపోయింది, పంపించేశాను. అలాగే. ఆంటీ వాళ్ళ నా బర్త్డే చాక్లెట్ తీసుకోరు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అంకుల్. ఆంటీ చాక్లెట్ ఇమ్మన్నారుగా, ఇచ్చేసాం. ఇవి మేము తీసేసుకోమా? అవి మీరు తినకూడదమ్మా, ఇవిగో మీకు. అయ్యగారు, 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 శారదమ్మ గారు కనపట్లేదండి. అన్ని చోట్ల ఎత్తుకారండి, ఇంటికి అడుగుంటున్నారండి. నోర్మోయ్, నీకు 1,00,000 సార్లు చెప్పాను వాళ్ళు విడిచి ఉండొద్దని. అక్క ఇంకా ఇంటికి రాలేదు. ఈడొచ్చిన పిల్ల ఇప్పుడు దాకా ఇంటికి రాలేదంటే నాకు ఆలస్యం ఆడలేదు బాబు. అన్నయ్య, నాకేదో భయంగా ఉందన్నయ్య. ఏంటమ్మా ఇది? శారద చిన్నపిల్లేం కాదుగా, ఏ స్నేహితురాలు ఇంటికి వెళ్ళి ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తానుగా, మీరేం భయపడతారు. లోపలికి రండి. ఏమ్మా, మా శారద వచ్చిందా? రాలేదండి. పెద్దమ్మా, మా శారద ఇంటి వచ్చిందా? రాలేదు బాబు. ఏమిటి మాధవరావు గారు, మీరు కూడా చిన్నపిల్లల? ఇదేనా పెద్ద టౌనా? మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళిపోతారు? వచ్చిన రిపోర్ట్ రాసివ్వండి, మేము ఎత్తుకు పట్టుకొస్తాం. అది కదా అసయ్య గారు, దానికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను. అయ్యగారు, 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 శారదమ్మ గారు వచ్చేసినారండి. వస్తాను సార్. అలాగే. పద. బాబు గారండి, అమ్మాయి గారిని ఏటానకండి, అసలే బెదిరిపోయి ఉన్నారు. ఏమైంది? కాలు జారి బురదలో పడిపోయిందంటన్నయ్య. దెబ్బలేమో తగిలాయా? లేదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి బట్టలు ఆరబెట్టుకుని వచ్చిందంట, అందుకే లేట్ అయింది. నువ్వేమంటావోనని ఏడుస్తోంది. అమ్మా, సరదా ఏంట్రా? చచ్చా, ఏంటమ్మా ఇది? నేను తిడతానన్నా? నువ్వేం తప్పు చేసావని. చీకటి పడ్డా కూడా నువ్వు ఇంటికి రాకపోయేసరికి ఏం జరిగిందో ఏమైపోయానో భయపడ్డాను, అంతే. నా పంచ ప్రాణాలు మీరేనమ్మా. అందులో ఏ ఒక్క ప్రాణానికి ఏం జరిగినా నేను పిలవలాడిపోతాను. ఊరుకో, ఊరుకోమ్మా. అరే ఊరుకోమంటుంటే ఊరుకో. ఏంటమ్మా ఇది? ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చుంటుంది. పద డాక్టర్కి వెళ్దాం. వద్దనయ్యా, నాకు ఇప్పుడు డాక్టర్లు మందులు ఇవ్వద్దు. నువ్వు నా దగ్గర ఉంటే అంతే చాలు. అలాగేనమ్మా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను. ఊరుకో. ఏమిటిది? నీకోసమే తీసుకొచ్చాం అబ్బాయి. ఏమిటిది అంటున్నాను? చూపించరా? అలాగే. నీ చెల్లెల్ని ఆడెత్తుకెళ్ళాడు కదా, అందుకని ఆడి చెల్లెల్ని మేము ఎత్తుకొచ్చాం. ఎలా ఉంది మన జబ్బరగడ ఐడియా? ఏడ్చట్టు ఉంది అంతేనా? ముందు బయట తీసుకెళ్ళు, ఇంకొక క్షణం ఉంటాను వీలేదు. బాబు మాధవ్, ఇంకేం మాట్లాడుకో. ఘనకారం చేశారు. ఏంటో ఏదో మాకేసుకుని కట్లిపో. భయ్యా, రే అబ్బాయి వద్దు అంటే వద్దు అంతే. అంతే. దాన్ని కట్టిపి బడితోలే. అలాగే భయ్యా.
మైక్ మూయి. ఈ స్పీకర్ కూడా మీరా? ముయ్ ముయ్. పట్టుకో పట్టుకోదాన్ని, పట్టుకో మారిపోతుంది, పట్టుకో. ఏం చూస్తావు? దాని బయటికి వెళ్ళి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది. పట్టుకోండిరా, పట్టుకుందా తోసేయండి రా, పట్టుకో. అది అక్కడ పట్టు పట్టు పట్టు. భలే పట్టు. మీరు కాదురా అది. దాని వాళ్ళు రాకముందు అది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మాయి, అబ్బాయి చెప్పింది నిలబడిందా? వెళ్ళిపో బయటికి. నేను ఎందుకంటాను? మీరు రమ్మంటే రావాలి, పోమంటే పోవాలా? నేను పోను. ఏం చేస్తాడట? బలవంతుగా నా మెళ్ళ తాడి కడతాడా? ఏది కట్టమని చూద్దాం. ఏంటి అలా చూస్తారు? తలుపులు బద్దలు కొడతారు, బయటికి వెళ్ళండి. వినపట్లేదా? ఎవరు ఎవరు నా చెల్లెని ఎత్తుకొచ్చింది? దమ్ముంటే ఎత్తుకొచ్చిన వాణ్ణి, అది నా పెళ్ళాం, అడగడానికి మీరెవడ పొండిరా అనమను. ఆయన అనకపోతే నేనంటున్నాను, నేనే ఆయన పెళ్ళాన్ని. ఏంట్రా? నాన్న చూసావా మాధవ నా చెల్లెని ఎలా ఎత్తుకొచ్చాడో? ఒక మగాడు బలవంతంగా ఎత్తుకొచ్చిన ఆడపిల్లని ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా? ఎవరు చేసుకుంటారు? పరువు గల సంబంధం వస్తుందా? ఎలా వస్తుంది? కాబట్టి బావే నా చెల్లిని ముంచుకోవాలి. తాళి ఇవాళ కాకపోతే సంవత్సరం తర్వాత కట్టమను, ఒక బిడ్డ పుట్టాకైనా కట్టమను, కానీ కాపురం మాత్రం వెంటనే మొదలు పెట్టమను. నేను ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను. నోర్మై, ఇంకా మా చెల్లితో మాకు ఎలాంటి సంబంధం లేదు. గుడ్ నైట్. పదనాన్న. నోర్మై, నువ్వు రావే రా. వాడి చెయ్యి నీ ఒంటి మీద పడ్డానే ఊరుకోను. నేను ఊరుకోను, నేను కూడా ఊరుకోను. చెప్పమ్మా, వాడెవరన్నా నీ ఒంటి మీద చెయ్యేశాడా? చింపేస్తాను. ఏంట్రా చింపేది? ఓ మగాడు ఆడదాన్ని ఏం చేయగలడు అన్ని చేశాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇంకా మేం చేసేదేముంది? ఓకే పదనాన్న. నువ్వు రావే రా, రావే. ఇక ఆట అయిపోయింది, పదండి. అమ్మా బుజ్జి, లోపలికి. నువ్వు బయటికి పోవే. నాన్న, ఇది నా భార్య. నేను నీ తండ్రిని. నేను చెప్తున్నాను, వెళ్ళి వదిలేసిరా. నేను తాళి కట్టింది వదిలేయడానికి కాదు. నా కోసం అన్న నీ చెల్లెల్ని వదిలేసి వచ్చింది. నేను ఎక్కడుంటే తను అక్కడే ఉంటుంది. అలాగైతే నువ్వు కూడా బయటికి పోరా. అదేంటండి, మన వదిలి వాడు ఎక్కడికి వెళ్తాడు? ఓహో, దాన్ని వదిలి వాడు ఉండడు, వాడిని వదిలి నువ్వు ఉండవా? అయితే నన్ను వదులుకొని నువ్వు కూడా పో. నా మాట కాదనే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కొడుకు కూతురే కాదు, భార్య అయినా సరే బయటికి వెళ్లాల్సిందే. బాబు, అమ్మా, నువ్వేం బాధపడకు. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళినా మన ఇంట్లోనే ఉంటాను. తాతగారి పాతిల్లు నా పేరునే ఉంది. అక్కడి నుంచి వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు.